ఒకవైపున ఏపీలో లిక్కర్ స్కామ్కి సంబంధించి విచారణ కొనసాగుతూ ఉంది. సిట్టు విచారిస్తోంది. విచారిస్తున్న క్రమంలో చాలా విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. మరొక వైపున తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఇక్కడ కూడా సిట్టు విచారణ చేస్తోంది. ఇందులో కూడా చాలా విస్తుపోయే విషయాలు, ఆశ్చర్యాన్ని కలిగించే విషయాలు, చాలా విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే చాలామంది ఫోన్లు ట్యాప్కి గురయ్యాయనేది ఇప్పుడిప్పుడు చాలా విషయాలు బయటపడతా ఉన్నాయి. వారందరికీ కూడా నోటీసులు ఇచ్చింది సిట్టు. వారు కూడా వెళ్ళి ఏం జరిగిందనేది వివరించి వస్తూ ఉన్నారు. ఈ క్రమంలో చాలా విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే ఈ రెండు కేసులకు సంబంధించి కూడా పరస్పరం అప్పటి ప్రభుత్వాలుగా ఉన్న వారు ఎవరైతే ఉన్నారో పెద్దలు సహకరించుకున్నారనేది కనిపిస్తూ ఉంది. ఒకవైపున ఆ రోజు బీఆర్ఎస్ అధికారంలో ఉంది, వైసీపీ అధికారంలో ఉంది. లిక్కర్ స్కామ్కు సంబంధించి ఇరువురు కూడా పరస్పర సహకారం అందించుకున్నారనేది కనిపిస్తూ ఉంది. ఒకవైపున షర్మిల ఫోన్ ట్యాప్ చేశారు. ఆ రోజున షర్మిల ఫోన్ ట్యాప్ చేయడానికి గల కారణం కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి సహకారాన్ని అందించడం కోసం. ఆ రోజున విభేదాలు ఉన్న నేపథ్యంలో ఫోన్ని ట్యాప్ చేశారు షర్మిల గారిది అనేది కొంత కనిపిస్తూ ఉంది. వారికి సహకరించడం కోసం ఎంత పార్టీ పెట్టి ఆ రోజున పార్టీ నడుపుతున్నారు కాబట్టి తెలంగాణలో కావాలని చేసుంటారేమని వైసీపీ నేతలు కొట్టిపారేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ అక్కడ చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఆ రోజున ఆ పార్టీకి సంబంధించి పెద్దగా బీఆర్ఎస్ పట్టించుకున్నది లేదు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి సహకరించడం కోసం మాత్రమే షర్మిల గారు ఫోన్ని ట్యాప్ చేశారనేది ఇప్పటివరకు మనకి వినిపిస్తున్న వార్త. తర్వాత లిక్కర్ స్కామ్ నిందితులకు సంబంధించి ఇక్కడ ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నారో వారికి దుబాయ్లో స్థిరాస్తులు కొనుగోలు చేయగా అక్కడ ఆశ్రయం ఇచ్చారు. ఎవరైతే లిక్కర్ స్కామ్కి సంబంధించిన నిందితులు ఉన్నారో వారికి అక్కడ ఆశ్రయం ఇచ్చారనేది కనిపిస్తోంది. అయితే కొంతకాలం పాటు వారితోనే ఆ ఫ్లాట్లో కూడా ఉన్నారు అనేది కనిపిస్తోంది. అక్కడేమో స్థిరాస్తులు కొనుగోలు చేశారు. అలాగే ఇక్కడ లిక్కర్ స్కామ్కి సంబంధించిన నిందితుడి విషయంలో అక్కడ శ్రవణ్ రావు వారి ఫ్లాట్లో, దుబాయ్లో ఉన్న ఫ్లాట్లో ఇక్కడ లిక్కర్ స్కామ్ నిందితులందరినీ కూడా తీసుకెళ్ళి అక్కడ ఆశ్రయం ఇచ్చారనేది కనిపిస్తోంది. అక్కడ స్థిరాస్తులు కొనుగోలు చేశారు ప్రధాన నిందితుడు శ్రవణ్ రావుకు సంబంధించి అక్కడ విషయం. ఇక లిక్కర్ స్కామ్ నిందితుడు ఎవరైతే ఉన్నారో రాజ్ కసిరెడ్డి పెద్ద మొత్తంలో భూములు హైదరాబాద్లో కొనుగోలు చేశారనేది కనిపిస్తూ ఉంది. స్థిరాస్తులు కొనుగోలు చేశారు హైదరాబాద్లో. దీనికి ఇక్కడ బీఆర్ఎస్ సహకారం అందించింది అనేది చాలా క్లియర్గా తెలుస్తూ ఉంది. ఈ అన్ని కోణాల్లో కూడా విచారణ అయితే కొనసాగుతూ ఉంది. ఇంకా తదుపరి విచారణ జరిగిన తర్వాత ఏంటి అనేది పూర్తి స్థాయిలో విషయాలు బయటకు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఇదే అంశానికి సంబంధించి వాటి డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పాల్గొంటున్నారు కోటేశ్వరరావు గారు, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్, అలాగే వేజెండ్ల కిషోర్ బాబు గారు, టీటీడీపీ అధికార ప్రతినిధి, అలాగే కర్నె అరవింద్ గారు,